अवतार मेहर बाबा की जय. Beloved God, help us all to love you more and more and more and more and still yet more, till we become worthy of union with you, and help us all to hold fast to Baba's Dhamma till the very end. Avatar Meher Baba ki జై. అవతార్ మెహర్ బాబా की జై. జై. ఏకం మెహర్ బాబా, నీవు ప్రసాదించిన ప్రవచన సారమును గ్రహించవలసిన తీరులో గ్రహించి సదవగాహన చేసుకుని వాటిని మా జీవనములలో ఆపాదించుకొని నిజాయితీ తోడను నిర్మల ప్రేమ తోడను వాటిని ఆచరించులాగున మా అందరినీ ఆశీర్వదించు. అట్టి ఆచరణయుత జీవన శైలిలో జీవించున్నట్లు మా అందరినీ అనుగ్రహించు. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా की జై. అవతార్ మెహర్ బాబా కి జై. బాబా की జై. ప్రీతమ మెహర్ బాబా ఈరోజు కూడా మనకి ఆయనతో సహజీవనం చేసుకునే భాగ్యాన్ని కలిగించారు. ఆయనకి మన మీద ఉన్న ప్రత్యేకమైనటువంటి దృష్టి, అది మన అదృష్టం. అంచేత ఆ ప్రీతమునికి శత సహస్ర కోటి పాదాభివందనాలను సమర్పించుకుంటూ ఇందులో భాగంగా ప్రవచన సుమమాలికలు మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇప్పటికీ మనం 136 సుమమాలికలు చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా సబ్జెక్ట్సే, ప్రవచనాల యొక్క సబ్జెక్ట్సే. కాకపోతే ఇప్పుడు వచనం చెప్పుకున్నాం. ఇప్పుడు ఆ వచనం చెప్పుకున్నదే మళ్ళీ మనం వచన ప్రవచనంలో కాకుండా వచన సుమమాలికల్లో చెప్పుకుంటున్నాం. ఈరోజు కూడా బాబా 2 ఇచ్చారు, 137, 138. ముందు 137, ఆ తర్వాత 138 చెప్పుకుందాం. 137. అనంతమైనది ఆత్మ, దేహానికి మనసుకు అతీతమైనది. మనసు ఆధీనమై ఆత్మ యోచనలు లైక్యమైపోతుంది. అనంతమైనది ఆత్మ, దేహానికి మనసు అతీతమైనది. మనసు అధీనమై ఆత్మ యోచనలు లైక్యమైపోతుంది. ఇది 137. 138. విశ్వమంత నిండి నిజానికొక ఆత్మయే ఉన్నది. విశ్వమంత నిండి నిజానికి ఆత్మ ఒకటే ఉన్నది. ఇది ఒక విధంగా మనం మర్చిపోకుండా ఉండడం కోసం చాలా అద్భుతంగా బాబా చెప్తున్నారు. విశ్వమంత నిండి నిజానికి ఆత్మ ఒక్కటే ఉన్నది. ప్రతి వ్యక్తి తనకు తాను భిన్నమగు వ్యక్తిగా భావించును. ప్రతి వ్యక్తి తనకు తాను భిన్నమగు వ్యక్తిగా భావించును. ఇది 138. ఈ రెండింటి యొక్క సమగ్ర సారాంశాన్ని ఇప్పుడు మనం తెలుసుకోవడానికి ప్రభువు కరుణతో ప్రయత్నం చేద్దాం. ఆత్మ అనంతమైనది. అది సర్వానికి అతీతమే. కానీ భౌతిక ప్రపంచంలో భౌతిక మానవులకు సంబంధించి ఆ మానవుడి యొక్క పరిమిత మనస్సులన్నిటికీ అతీతమైంది. అయితే ఆ పరిమితమైనటువంటి మనస్సు
దాని ఆధీనంలోకి ఆత్మ ఒక విధంగా వెళ్ళి ఆలోచనలో లైక్యమైపోతుంది అంటారు. మెర్జ్ అవ్వడం అనమాట. ఇంగ్లీష్లో మెర్జ్ అంటారు, మెర్జింగ్ అంటారు. అంటే మనసు ఆలోచనలు సుస్థిరంగా ఉండేవి కావు, కాబట్టి వెళుతుంది కానీ దాని యోచనలోనే అది మెర్జ్ అయిపోతుంది. ఇది బాబా 137లో చెప్పారు. ఇక 138లో అసలు విశ్వమంతా నిండి ఉన్నది ఒకే ఒక ఆత్మ, అది సర్వాత్మ. విశ్వమంతా నిండి ఉన్నది ఒకే ఒక్క ఆత్మ, అది సర్వాత్మ. దాన్నే విశ్వాత్మ అంటారు, దాన్నే ఆత్మ అంటారు. మరి అదొక్కటే ఉంది, మిగతావన్నీ ఆత్మలు కావు, బిందు ఆత్మలు. బిందు ఆత్మ కూడా తాను ఆత్మని అనే భావంతో ఉంటుంది, కానీ అది బిందు ఆత్మే. అంచేత ప్రతి వ్యక్తి కూడా నేను ఒక భిన్నమైన వ్యక్తిని, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిని అనే భావంతో జీవిస్తూ అదే ధోరణిలో జీవనాన్ని సాగిస్తూ ఉన్నాడు. ఇది 138వ యొక్క ప్రవచన సుమమాలిక. ఇప్పుడు మనం ప్రవచన సుమమాలికల నుండి ప్రవచన వచనాల్లోనికి ప్రయాణం చేద్దాం. సాధకుని లక్షణాలు 4వ భాగం విశ్వాసం, నమ్మకం అనేది ఒకటి మనం గతంలో చెప్పుకున్నాం. అది ఇప్పుడు ఏప్రిల్ నెలలో చెప్పుకున్నాం. దాని తరువాత మొన్న మాయ భాగం 1 అసత్యపు విలువలు అని మనం ప్రారంభించి వచన ప్రవచనం చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాం. 20వ తారీఖుని మనం ఆ భాగం 1లో మొదటి పేర చదువుకొని చెప్పుకున్నాం. ఇప్పుడు 2వ పేరాకి వెళదాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే, బాబా తన కార్యక్రమాన్ని తానే చేసుకుంటున్నాడు, నాతో నిమిత్తం లేకుండా. ఒక పనిముట్టుగా నన్ను వాడుకుంటూ ఆయన పని ఆయనే చేసుకుంటున్నాడు. ఇది మాయను, మొదటి పేర ఏమిటంటే మాయను అవగాహన చేసుకునుట యొక్క ప్రాధాన్యత పేరాలో బాబా వివరించడం జరిగింది. ఇది ఆఖరి వాక్యం చదువుకొని ముందుకు వెళదాం. ప్రజలు మాయను గురించి చదువుతారు, వింటారు, కానీ కొద్దిమంది మాత్రమే దాని నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. ఇక్కడ ఒక్కొక్కసారి ప్రభువు చెప్పిందే చెబుతూ ఉంటారు, చదివించిందే చదివిస్తూ ఉంటారు. మీరేమి జ్ఞాపకం ఉన్నవాళ్ళు అరే చదివింది మళ్ళీ చదువుతున్నామా అనే భావంలో కాకుండా, చదివింది మళ్ళీ బాబా ఎందుకు చదివిస్తున్నారు అనే భావంతో వింటే ఇది వరకు విన్నది ఇప్పుడు వింటున్నది మీకు చక్కటి అవగాహన ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంచేత ఇది ఎప్పుడు యాక్చువల్గా మనం 1920లో అప్పుడెప్పుడో చెప్పుకున్నాం ఇవన్నీ కూడా. ఇప్పుడు మళ్ళీ 25లో మనం చెప్పుకుంటూ ఉన్నాం. ప్రజలు మాయను గురించి చదువుతారు, వింటారు, కొద్దిమంది మాత్రమే
దాని నిజస్వరూపాన్ని తెలుసుకోగలుగుతారు. మాయను గూర్చి వినడం, మాయను గూర్చి చదవడం అంటే ఏమిటి? ప్రపంచమంతా కూడా మాయ నిండి ఉంది కదా. మరి మాయ నిండి ఉన్న ప్రపంచంలో మాయ పుస్తకాలు, మాయ విషయాలు, మాయతో ఉద్దేశింపబడిన మార్గాలు ఇలాగే ఉంటాయి కదా. అంతేతవి ఆ మాయనే మనం చదువుతున్నాము, వింటున్నాం కూడాను. మాయను పైన అర్థం చేసుకున్నట్టు సరిపోదు. పైన అర్థం చేసుకోవడం మాయని సరిపోదు. ఉదాహరణకి మనకి పరిచయమైనటువంటి జీవితాలు ఎన్నో ఉన్నాయి, బాబాల వర్షంలో కూడా. మరి వాళ్ళ గురించి మనం ఏం తెలుసుకోగలం? సెంటర్లోకి వస్తేనే బాబా ప్రేమికుని మనం కలుస్తాం, కానీ ప్రత్యేకించి వాళ్ళు చూడడానికి వేరేగా వెళ్ళం కదా. సెంటర్లోకి రాకపోతే మన దృష్టిలో వాళ్ళు ఏమిటంటే బాబాల వర్ష కారు. సెంటర్లోకి వస్తేనే బాబాల వర్ష, లేకపోతే కాదు అనే భావన ఉన్నది. అది ఒకవేళ ఉంటే దయచేసి ప్రేమతో ఆ భావాన్ని ఒక విధంగా చెప్పాలంటే బాబాకి ఇచ్చేయండి, బాబాకి అప్పచెప్పండి. అంచేత ఏ విషయాన్నైనా పైన చదువుకొని తెలుసుకోవడం వేరు, లోతుగా వెళ్ళి తెలుసుకోవడం వేరు. ఉదాహరణకి గాలి అన్నది ఒక పంచభూతాల్లో ఒకటి. దాని గురించి మాట్లాడాలనుకోండి, ఏం మాట్లాడతాం? కనబడదు. అయితే మనకు కనబడినంత మాత్రాన గాలి లేనట్ట ఉన్నది. మనకు తెలియంది, మనకి కనబడింది, అది భౌతికమైన ప్రపంచంలో మాయలోనే ఉన్నది. కాబట్టి ఆ మాయలో ఉన్నది తెలుసుకున్నాం కదా అందరూ. ఎలా తెలుసుకున్నాం? సైన్స్ ద్వారా తెలుసుకున్నాం. అలాగే సెన్స్ ద్వారా కొన్ని తెలుసుకోవచ్చు. సైన్స్ వేరు, సెన్స్ వేరు. కామన్ సెన్స్ వేరు, రియల్ సెన్స్ వేరు. అంచేత మాయ యొక్క నిజ స్వరూపాన్ని ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉన్నది. మాయ, దాని పేరే మాయ. లేనిది, కనిపించనిది, స్పర్శకు దొరకనిది, ఇలా అనేకమైనటువంటి దాని గురించి మాట్లాడుకోవచ్చు, అనేకమైనవి. కానీ మాయను లేక అజ్ఞాన మూలాన్ని అర్థం చేసుకుంటే విశ్వసత్యం సగానికి సగం తెలుసుకున్నట్లే. ఇక్కడ బాబా ఎలాంటి మాట్లాడారు చూడండి. మాయను లేక అజ్ఞాన మూలాన్ని అర్థం చేసుకుంటే విశ్వసత్యం సగం తెలుసుకున్నట్లే అంటున్నాడు ఆయన. ఆయన అవతార పురుషుడు, సర్వోన్నతుడు కాబట్టి ఈ వాక్యాన్ని మనకి పరిచయం చేశాడు ఆయన. కానీ ఇక్కడ మాయ యొక్క నిజస్వరూపం మనకేం తెలుసు? మాయగా బాబా మనకి పరిచయం చేస్తే మాయ అని మాట్లాడుకుంటున్నాం. కానీ మాయ మనకేం తెలుసు? రోడ్డు మీద చేసిన గాడి వాడు చేసే మాయ కాదా మాయ? లేదా ఇంటర్నేషనల్ డాష్ మీద చేసినటువంటి ఇంగ్లాండ్, ఫ్రాన్స్ ఇటువంటి దేశాలు చేసే మాయ కాదది. విశ్వమంతా నిండి ఉన్నది మాయ రూపంలోనే. అందుకే ఒక గీతంలో బాబా మీకు ఇదివరకు చెప్పాను, మాయకు మాయే పరిచయమై మాయను తెలుపుట మాయ కదా, మాయను తెలుపుట మాయ కదా. అంతా మాయే. మరొక సినిమాకి ఆ మాయ గురించి జగమే మాయ బ్రతుకే మాయ వేదాలలో సారమింతినయ ఈ వింతినయ అని ఇంకొక సినిమాకి అంటాడు. అందుచేత దాని మూలం
అర్థం చేసుకోవాలి. ఒకవేళ అలా చేసుకున్న వాడు ఎవరైనా ఉంటే ఆయనకి ఏమవుతుంది, ఆ వ్యక్తికి విశ్వం యొక్క సత్యం సగం తెలిసిపోతుంది అని బాబా అంటున్నారు. ఆత్మ స్వయం జ్ఞాన స్థితిని పొందినప్పుడు, ఆత్మ అంటే బిందు ఆత్మ స్వయం జ్ఞాన స్థితిని పొందినప్పుడు వివిధ రూపాలలోని అజ్ఞానం అదృశ్యమైపోతుంది. అందుకే గాడ్ స్పీక్స్ మనకి బాబా అందజేయడంలో ఉద్దేశం ఏమిటి అంటే, మనం 10 స్టేట్స్ ఆఫ్ గాడ్ లో 10 దశల్లో 5 దశలు దాటి 6వ దశలో మానవ దశలోకి వచ్చాం. అంటే ఒక విధంగా మనం గాడ్ స్పేస్ ప్రకారం 6వ దశ మృగాలకు సంబంధించింది, జంతువులకు సంబంధించింది, 7వది మానవుడు. కానీ ఈ మృగాల యొక్క దశ వచ్చేటప్పటికే చైతన్యం చాలా వికసిస్తుంది. జస్ట్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ఇట్ లీవింగ్ బిహైండ్ ది కర్టన్. అంచేత అది మాయ అనేది విశ్వమంతా నిండి ఉన్నది. ఇక్కడ ఈ విషయం ప్రస్తావన చేస్తూ బాబా ఇందులో ఆ నెక్స్ట్ పేరాలో అసత్యము యొక్క సారము అని ఒక మాట అన్నారు. ఇది ఒక పేరా చెప్పారు. అందువలన అసత్యం అనగా ఏమిటో తెలుసుకొనుట, అది సత్యంగా గ్రహించుట, అసత్యంగా గ్రహించ మానవాడికి అత్య అవసరం. అసత్యం అనగా ఏమిటో తెలుసుకొనుట. అసత్యాన్ని తెలుసుకున్నా ఇంకో మాటలో సత్యం తెలుసుకున్నట్టే కదా, సత్యాన్ని గ్రహించుటే కదా. దాన్ని అసత్యంగా గ్రహించి విడిచిపెట్టడం మానవాళికి అత్యవసరం. బాబా మాటలు చాలా సున్నితంగాను చాలా సరళంగాను ఉంటాయి. కాకపోతే చదువుకునే మనం, వినేవాళ్ళు బాబా ఏం చెప్తున్నారో దానిని మాత్రమే దృష్టిలో పెట్టుకొని మనం వినగలిగితే అందులో ఉన్నటువంటి అతి లోతైన విషయాలు మనకు ఆయనే అవగాహనకి తెస్తాడు. ఆయన అసత్యం అనగా ఏమిటో తెలుసుకునుట, అది అసత్యంగా గ్రహించుట, అసత్యంగా గ్రహించి దానిని వెడనాడుట మానవాళికి అత్యవసరం. అసత్యం యొక్క అతి ముఖ్యమైన స్వభావం ఏమిటి? ప్రశ్న. అసత్యం యొక్క అతి ముఖ్యమైన స్వభావం ఏమిటి? సత్యం సత్యంగా గ్రహింపబడినప్పుడు, అసత్యం అసత్యంగా గ్రహింపబడినప్పుడు అసత్యానికి తావులేక అది జ్ఞానస్వరూపమే అవుతుంది. అది అసత్యానికి తావులేక సత్యం సత్యంగా గ్రహించబడితే అక్కడ అసత్యం విడనాడబడినప్పుడు అసత్యానికి తావు ఉండదు. కాబట్టి ఏదైతే గ్రహించబడిందో సత్యంగా అది జ్ఞాన స్వరూపమే అవుతుంది అంటున్నారు బాబా. జ్ఞానము అంటే పుస్తకాలు చదువుగా వచ్చింది జ్ఞానం కాదు. ఇన్స్టిట్యూషన్ అనే ఛానల్ చాలాసార్లు మనం చెప్పుకున్నాం. ఇన్స్టిట్యూషన్ అనే ఛానల్ ఉంది. మన యొక్క తీవ్రమైనటువంటి తపన భగవంతుని యందు తారాస్థాయికి లేదా పురోగమన క్రమంలో అది ఉన్నప్పుడు
భావాలు మాయకు సంబంధించినవి కాక మాయాతీతమైనటువంటి భావాలు, ఆలోచనలు మనలో చోటు చేసుకుంటాయి. అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఆవేశం, ఉద్వేగం, మహోన్నతమైన భావావేశం అందులో నుంచి తెలియకుండానే, మన ప్రమేయం లేకుండానే ఆ భావోద్వేగంలో నుంచి భావుకత ఉదయించి తద్వారా అది అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి రచనలు లేదా ముందు తలపులు కలిగిస్తుంది. ఆ తర్వాత ఆ తలపుల్ని రచనల కింద మళ్ళీ మనకి అందిస్తుంది. అంచేత సత్యాన్ని అసత్యంగాను లేదా అసత్యాన్ని సత్యంగాను పరిగణించుటే మాయ. మాయ అంటే ఏమిటి? సత్యం అసత్యం అనడం, అసత్యాన్ని సత్యం అనడం, ఇదే మాయ అంటున్నారు బాబా. అయితే ఒక విషయాన్ని ఉన్నట్లుగా కాక మరొకదానిగా గుర్తించుట, వస్తు స్వరూపాన్ని తప్పుగా నిర్ణయించుటే అసత్యము. ఒక విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా గాక, లవ్ మీ అబవ్ ఆల్ అని బాబా అన్నారు. ఉన్నది ఉన్నట్లుగా అది మనకి చెప్పుకోగలగాలి, మనకు అర్థం అవ్వాలి, చెప్పుకోబడి అర్థం కావాలి. నన్ను అన్నిటికంటే అతీతంగా ప్రేమించండి అని అన్నప్పుడు మనకి అందులో ఇంకేం ఉండదు, ఏమీ ఉండవు. అన్నిటికంటే అతీతంగా ఎప్పుడైతే అని అన్నాడో మరికే ఉంటుంది అక్కడ? ప్రేమించడానికి ఆయన తప్ప. ఇది సత్యాన్ని సత్యంగా తెలుసుకోవడం లేదు. అలాగెలా అవుతుందండి? మానవ జన్మ కదా, మనకు అనేకమైనటువంటి కర్తవ్యాలు, అనేకమైనటువంటి దైవ కార్యాలు, చదువుకు సంబంధించినవి, సజ్జన విషయాలకు సంబంధించిన బోర్డు ఉంటాయి కదా. అన్నిటికంటే అతీతంగా నన్ను ప్రేమించమని బాబా అంటే మీరు దాన్ని బాబాని మాత్రమే ప్రేమించి మిగతా మానమని కాదు కదా అని ఒక వాదం రావచ్చు. కానీ లవ్ మీ అబవ్ ఆల్ అన్న మాటలో మరి వాదానికి, భేదాలకి లేదా డిస్కషన్స్కి తావులేదు. అన్నిటికంటే అతీతంగా ప్రేమించాలి బాబాని, దట్స్ ఆల్. అది సత్యం. దానికి నువ్వు లోతుగా అయిపోకర్లే, విశ్వాసం ఉంటే చాలు. ఆయన ఎందు నా ప్రభువు సర్వోన్నతుడు, అతనికంటే సర్వోన్నతులనేది ఈ ప్రపంచంలో లేదు. కాబట్టి ఆయన అన్నిటికంటే నన్ను అతీతంగా ప్రేమించమన్నాడు, కాబట్టి నేను ప్రేమిస్తాను, దట్స్ ఆల్. అంచేత విషయాన్ని ఉన్నట్లుగా కాక మరొకదానిగా గుర్తించుట, వస్తు స్వరూపాన్ని తప్పుగా నిర్ణయించుటే అసత్యము. వాంగ్మయకారులు అత్యంత శ్రద్ధతో వాళ్ళ యొక్క జీవితాన్ని ధారపోసి ఆ వాంగ్మయాన్ని మనకు అందించారు. ఇంతవరకు మానవులు ఎంతమంది వాంగ్మయాన్ని అందించారో, ఆ అందించబడిన వాంగ్మయం అంతా ఒక ఎత్తు అయితే, ఈనాడు మెహర్బాబా మనకి ఇచ్చినటువంటి వాంగ్మయం వాటన్నిటికంటే కూడా చాలా విలువైంది, చాలా గొప్పది, చాలా ఉన్నతమైంది. అవగాహన చేసుకుంటే మన జీవితాలు పావనం అయిపోతాయి. అందుకని మిత్రులారా, ఈ ప్రవచనాలు మనం చాలా ప్రేమతో మన కాలాన్ని ఆయన మనకు కేటాయించి ఆయన మనకు అవకాశం ఇచ్చారు కనుక మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అందుకు ఆ ప్రభువు కూడా మనకి అవకాశాన్ని
తప్పకుండా ఇస్తారు. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. ఇప్పుడు వచన ప్రవచనాలను విన్నాము. బాబా ఎంత ప్రేమ ఏంటంటే మనకి తర్వాత ఆయన చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో ఆయన ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో ఆయనకి తప్ప మరెవరికీ తెలియదు. ఈ పనిముట్టుకు అసలే ఏమీ తెలియదు. ఎందుకంటే ఒక కుక్క ఎలాగైతే పెంచిన యజమాని కూర్చోమంటే కూర్చుంటూ, నిలబడమంటే నిలబడుతూ, హో అంటే పోతూ ఎలాగైతే ఉంటుందో దాని యొక్క తెలివితేటల్ని ఉపయోగించకుండా, అలాగా ఈ పనిముట్టు ఆయన కార్యక్రమానికి అది ప్రపంచానికి తన సర్వోన్నత తత్వాన్ని, సర్వమయ తత్వాన్ని, సర్వేశ్వర తత్వాన్ని, రహస్యాన్ని ఇవన్నీ ఈ ప్రవచనాల్లో, జీవిత చరిత్రలో ఆయన పొందుపరిచారు. ఆయన అంచేత అది మనం ఏవైతే చదువుకోవాల్సిన అతి ముఖ్యమైనవి ఉన్నాయో అవి మనం చదువుతున్నాము, చదివిస్తూ ఉన్నారు బాబా. ఇప్పుడు మనం ఆయన జీవిత చరిత్ర అయినటువంటి మహోన్నతమైనటువంటి ఇది మనం చదువుకుంటున్నాము. ఇది ఇక్కడ జై బాబా. మెహర్ బాబా యొక్క ప్రభు చరిత్ర 8వ భాగంలో మనం ఈ కాగితం చూపిస్తుంది బాబా. నాకు ఎప్పుడు అర్థపెడతావయ్యా నువ్వు. సరే, మనం 3289వ పేజీలో మనం ప్రభు చరిత్ర ఆపుకున్నాం. ఇప్పుడు మనం ఆ మీదది ఏదైతే చెప్పుకున్నామో అది ఒకసారి చెప్పుకొని కంటిన్యూ చేసుకుందాం. మహానది వరదలతో పొంగి పొరలుతున్నది. దాటేందుకు వాళ్లకు కొన్ని గంటలు పట్టింది. 3 కార్లు బురదలో చిక్కుకున్నాయి. ఎడ్లతో వాటిని బయటికి లాగవలసి వచ్చింది. అర్ధరాత్రి సమయంలో దట్టమైన అడవి మధ్యలో ఒక కారు రిపేర్ వచ్చి ఆగిపోయింది. అతి కష్టం మీద తెల్లవారి 2 గంటలకి డాక్ బంగ్లా చేరుకొని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడికి మనం ఆపుకున్నాం. ఇప్పుడు మరికొంచెం ప్రభు చరిత్ర ముందుకు వెళదాం. నవంబర్ 14న ధమ్తారీలో మధ్యాహ్న భోజనం ముగించి బాబా రాయపూర్ వెళ్ళారు. సాయంత్రానికి అక్కడికి చేరుకొని ఆది, బైజుల్, గుస్తాజీ కాకాను వెంట పెట్టుకొని అక్కడి నుండి రైలులో ఝాన్సీ బయలుదేరారు. పెండోని మెహరాబాద్ పంపించేశారు. మళ్ళీ అతడు అక్కడి వ్యవహారాల్ని పర్యవేక్షించే తన విధుల్ని తిరిగి ప్రారంభించాడు. బాబా నవంబర్ 15 అర్ధరాత్రికి ఝాన్సీ చేరుకున్నారు. స్టేషన్ ప్లాట్ఫారం మీదనే కొంచెంసేపు విశ్రాంతి తీసుకొని ఆ ఉదయం 2 మస్తులతో సాంగత్యం చేశారు. ఒక అతని పేరు లోభామస్తు. ఇతను పాత కుండల్ని, పెనాల్ని, డబ్బాల్ని చుట్టుపక్కల నుండి సేకరించి పోగు చేసి తన చుట్టూ వాటి ఉంచుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఉంటాడు.
లోభ అంటే బ్రహ్మ ఆధ్యాత్మిక పుత్రుడు. అంటే మనకి పురాణాల్లో బ్రహ్మ మానస పుత్రుడు అని ఒక మాట ఉంది. ఈ బ్రహ్మ మానస పుత్రుడు ఎవరు? నారద మహర్షి. ఇక్కడ బ్రహ్మ ఆధ్యాత్మిక పుత్రుడు అని ఈ మస్తు లోభ ఒక్క పేరు ఉన్నది. అన్ని కాలాల్లోనూ ఈ లోభ ఒక్క కౌపీనం తప్ప ఏమీ ధరించేవాడు కాదు. ఇలా నగ్నంగానే దేవుని ముందు కూర్చుంటాడు. రెండవ మస్తు పేరు చున్ షా. చున్ షా బాబా ఇతడిని ఒక ఒంటరి గదిలో ఒక్కడే ఉండగా కలిశారు. అదే రోజు నవంబర్ 16న బాబా శ్రీకృష్ణుడి జన్మస్థానమైన మధురకు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరారు. మధురకి దగ్గరలో ఉన్న బృందావనంలో బాబా కొంతమంది మస్తుల్ని కలిశారు. బృందావనంలో కృష్ణుడు తన బాల్యాన్ని గడిపాడు. బృందావనంలో బాబా సాంగత్యం చేసిన మస్తుల్లో ముఖ్యమైన వాడు ఒరియా. మధురలో బాబా ఇనయతుల్లా అనే 6వ భూమిక మస్తుతో రెండవసారి సాంగత్యం చేశారు. ఇనయతుల్లా మధురా నగరానికి ఆధ్యాత్మిక ప్రతినిధి. తరువాత బాబా 2 సూక్ష్మ చైతన్యపు మస్తులతో సాంగత్యం చేశారు. వారి పేర్లు చౌలీవాలా, విశ్వామిత్ర. నవంబర్ 19వ రాత్రికి లలిత్పూర్ చేరుకొని స్టేషన్ ప్లాట్ఫామ్ మీదనే గడిపారు. మర్నాడు ఉదయం వారి సామాన్లన్నీ లలిత్పూర్లో వదిలిపెట్టి టికామ్ ఘర్కి ప్రయాణమయ్యారు. చాలా వృద్ధుడైన అల్లాహి షాబాబా అనే బస్సుతో అక్కడ సాంగత్యం జరిపారు. ఇతనికి 125 సంవత్సరాలు ఉంటాయని చెప్పుకుంటారు. ఈ వయసులో ఇతనికి మళ్ళీ దంతాలన్నీ వచ్చాయని కూడా చెబుతారు. అల్లాహి అంత పెద్ద వయసున్నట్టుగా కనబడాడు. ఇతనికి కళ్ళు చాలా అందంగా ఉంటాయి. బాబా ఇతనితో చాలా సమయం గడిపారు. టింకాఘర్కి దగ్గరలో బాబా ఇంకొక మస్తుతో కూడా సాంగత్యం చేశారు. అక్కడి నుంచి బయలుదేరే సమయానికి వాళ్ళకి బస్సు దొరకలేదు. మండలి వారు బాగా అలసిపోయి ఉన్నప్పటికీ బస్సు సాంగత్యం బాగా జరిగినందుకు బాబా మంచి ఉత్సాహంతో ఉన్నారు. ప్రత్యేకంగా బస్సు అద్దెకి తీసుకుని తిరిగి లలిత్పూర్ చేరుకునేసరికి అర్ధరాత్రి అయ్యింది. మళ్ళీ వాళ్ళు స్టేషన్ ప్లాట్ఫారం మీదే విశ్రాంతి తీసుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించారు. నవంబర్ 21న భోపాల్ చేరుకున్నారు. కానీ బాబా సాంగత్యం చేద్దామనుకున్న మస్తు ఆ రోజు వాళ్ళకి దొరకలేదు. మరుసటి దినం పురోగతి చెందిన 3 మస్తులలో బాబా సాంగత్యం చేశారు. 3 మస్తులతో బాబా సాంగత్యం చేశారు. ఒకరు బియామాయి అనే మస్తాని, ఇంకొకరు మస్తు బాగా వృద్ధుడు, పేరు నన్ను మియా సాహెబ్. ఇతడు అంధుడు కూడా. ఎన్నో ఏళ్లుగా అతడు కూర్చున్న గదిలోనే బాబా అతనితో సాంగత్యం నిర్వహించారు. సిద్దిక్ ఆలీ పీర్ అనే ముస్లిం సాధకునితో కూడా బాబా సాంగత్యం చేశారు. ఇతడెప్పుడు భోపాల్ వీధులు గుండా ఉంటాడు. చివరకు ఎంతో అలసటతో కూడిన బాబా మస్తుల వేట భోపాల్లో ముగిసింది. మస్తుల కోసం బాబా చేసిన ఈ అన్వేషణలో ముఖ్యంగా ఎన్నో తీవ్రమైన ప్రయాణపు ఇబ్బందులు ఎదురయ్యాయి. అలవాటు ప్రకారం మొత్తం ప్రయాణం అంతా 3వ తరగతి రైలు పెట్టెలోనే జరిగింది. ప్రతిసారి రైలు పెట్టెలో ప్రవేశించినప్పుడు బయటకు దిగినప్పుడు జనంతో కిక్కిరిసి ఉండడంతో కిటికీలో నుండే ఎక్కడం, బయటకు రావడం చేయవలసి వచ్చేది. ఇక్కడికి ఈ చాప్టర్ పూర్తయింది. ఇప్పుడు మరో చాప్టర్కి వెళ్తున్నాం. మెహరాబాద్ మరియు పింపల్గాం. 1945 నవంబర్ 23 నాటికి బాబా మండలి పూనా చేరుకున్నారు. రైల్వే స్టేషన్లో వారికి ఏరిచి కలిశాడు. ముందుగా సూచించిన ప్రకారం బింద్రా హౌస్లో భోజనం తయారు చేయించి స్టేషన్కి తీసుకెళ్లారు. భైరవను చూసేందుకు తమ కుటుంబ సభ్యుల నివాస గృహానికి బాబా వెళ్ళారు. బాబా హౌస్లోకి
బాబా వెళ్ళి పెరిన్ని కవలల్లో ఒకడైన సౌరభ్ని పలకరించారు. కానీ కావాలని బాబా రెండో కుమారుడు రుస్తుముని చూడకుండా తప్పించుకున్నారు. హాస్పిటల్ నుండి వచ్చినప్పటి నుండి రుస్తుముకి సుస్థిగానే ఉంది అని పెరిన్ బాబాకి తెలియపరిచింది. దృష్టంతా సౌరభ్ పైన పెట్టి బాబా పెరిన్ మాటకు బదులు ఇవ్వలేదు. అప్పుడు పెరిన్ ఎందువల్ల రుస్తుమును గురించి బాబా అడగలేదు, కనీసం లోపలికి వెళ్ళి రుస్తుముని ఎందుకని బాబా చూడడం లేదు, వాడికి జబ్బుగా ఉంది, బాబా తన దృష్టి వారిపైన పెట్టాలి అని ఆలోచిస్తుంది. వెంటనే బాబా తన సోదరుడు జాల్ని పిలిపించారు. పిల్లలపై నీకు ప్రేమ ఉందా అని జాల్ని అడిగారు. వాళ్ళు నా తమ్ముని పిల్లలు, సహజంగానే వాళ్ళంటే నాకు ప్రేమ అని జాల్ సమాధానం ఇచ్చాడు. బాబా ఇదే ప్రశ్న బెహరంని అడగ్గా, అంతే కదా బాబా, వాళ్ళంటే నాకు ప్రేమే అని చెప్పాడు. అప్పుడు బాబా పెరిన్ అడిగారు. దానికి ఆమె, వీళ్ళు నీ పిల్లలు బాబా, వాళ్ళకి నేను తల్లిని మాత్రమే సమాధానం చెప్పింది. బాబా అక్షరఫలకంపై చూపిస్తూ రుస్తుం చనిపోతాడు అని చెప్పాడు. ఇది విన్న పెరిన్ భయకంపితురాలయ్యింది. బాబా బయటకు వెళ్ళి వరండాలో 10 నిమిషాల పాటు అటు ఇటు తిరుగుతూ వడివడిగా పచారులు చేశారు. బేరం వచ్చి పెరిన్ ఏడుస్తుందని బాబాకు చెప్పాడు. బాబా ఇంట్లోకి ప్రవేశించి జాల్ని, బెహరన్ని, పెరిన్ని మళ్ళీ అదే ప్రశ్న వేశారు. మీరు ఈ పిల్లల్ని ప్రేమిస్తున్నారా అని. ప్రతి ఒక్కరూ అదే సమాధానం ఇచ్చారు. అప్పుడు బాబా, దీని అర్థం మీరు నన్ను ప్రేమించడం లేదని అన్నాడు. అలా ఎప్పటికీ జరగదు బాబా అని గాబరాగా వాళ్ళంతా అన్నారు. బాబా పెరిన్ కన్నీళ్లు తుడిచి నవ్వమన్నారు. ఆమె చిన్నవన్నదింది. బాబా రుస్తుముని ఎత్తుకొని, నా కృపా దృష్టి వీరిపై ఉంది, ఆందోళన పడకు అని పెరీన్కు అభయం ఇచ్చారు. క్రమక్రమంగా రుస్తుం తేరుకున్నాడు. మొత్తం కుటుంబం అంతా బాబాకు రుణపడింది. అవతార పురుషుడు తన కరుణని వర్షింపజేయడంలో ఆయన కూడా ఒక విధంగా దివ్య ఇచ్చకి బద్ధుడై ఉంటారు. ఆ విషయం మనందరం కూడా ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. బాబా పూనా వదిలి వాయికి బయలుదేరి నవంబర్ 24న అక్కడికి చేరుకున్నారు. కాకాబరియా బొంబాయి వెళ్ళాడు. ఇంచుమించు 2 నెలల తర్వాత మళ్ళీ బాబా తిరిగి రావడంతో శ్రీమండలి వాళ్ళంతా సంతోషభరితులయ్యారు. బాబా వాయువులో ఉంటూ అన్ని వార్తలని తెలుసుకుంటున్నారు. తన ఏకాంతవాసం గురించి, వస్తు సాంగత్యాల గురించి బాబా అన్ని విషయాల్ని శ్రీమండలికి తెలియజేశారు. ఒక వారం తర్వాత నవంబర్ 30న బాబా మెహరాబాద్ వెళ్ళారు. స్త్రీలని అక్కడే వదిలిపెట్టారు. వాళ్ళ రక్షణ బాధ్యత కృష్ణ, నీలు, విష్ణు, వెంకవరావుకి అప్పగించారు. బాబా మండల సభ్యులతో మెహరాబాద్లో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాబోయే 1 మాసపు సమావేశం గురించి చర్చించారు. బాబా తన నిర్ణయాన్ని తెలియజేసిన పిదప దాన్ని సర్కార్ ద్వారా సంబంధిత ప్రేమికులందరికీ 1945 డిసెంబర్ 4వ తేదీ మంగళవారం నాడు తెలియజేశారు. ఆ సర్కులర్ విశేషాలు ఇలా ఉన్నాయి. నా హైదరాబాద్ మకాం ముగియడానికి కొద్ది వారాల ముందు నాతో ఉన్న మండల సభ్యులతో నేను 1945 నవంబర్ మాసంలో ఆధ్యాత్మికంగా చనిపోతానని ప్రకటించి ఉన్నాను. 2 అంగీరస ఋషికొండ పైన కొన్ని రోజులు నేను ఏకాంతవాసంలో ఉండి తీవ్రమైన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహించినప్పుడు బుద్ధి, సృష్టి, సంరక్షణ, విధ్వంసం, సమన్వయం అనువాటికి ప్రాతినిధ్యం వహించే మాలు అని 5గురు సమావేశమైనప్పుడు నా భౌతిక మనుగడకే ప్రమాదం వాటిల్లినంతగా నేను బాధల్ని అనుభవించవలసిన విషయాన్ని నాతో ఉన్నవారు గమనించారు. 3 నా ఆధ్యాత్మిక కార్యకలాపాలకి ప్రారంభ దశలకు మెహరాబాద్ ముడిపడి ఉన్నందున నా కార్యకలాపాలన్నింటికి తుది రూపాన్ని
ఆ మొట్టమొదటి స్థలంలోనే అనగా మెహరాబాద్లోనే ఇవ్వాలని నేను నిర్ణయించాను. మెహరాబాద్ కొండపై నన్ను డోమ్లోని లోతైన గోతిలో అంటే క్రిప్ట్ నేను 1946 జనవరి 1వ తేదీ ఆధ్యాత్మిక విశ్రాంతి కొరకు నిర్దిష్టంగా ఇంతని కాకుండా కొంత సమయం గడపబోతున్నాను. నిర్దిష్టంగా అందువల్ల ఇంతవరకు పొడిగిస్తూ వచ్చి చివరికి 1946 ఫిబ్రవరి నెలలో జరపబోవు సంతకందారుల సమావేశం ఇప్పుడు నిరవధికంగా వాయిదా పడిందని ఇందు మూలంగా తెలియజేయడమైనది. 5. ఈ ప్రత్యేక పరిస్థితుల కారణంగా ఈ నెల రోజుల సమావేశాన్ని 1946 జనవరి తర్వాత ఎప్పుడైనా పెట్టవచ్చునని సంతకందారులంతా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగైనా నోటీస్ అందిన 10 రోజుల్లోగా సమావేశానికి హాజరు కావాలని వారికి తెలియపరచడం జరుగుతుంది. 6. ఈ సర్కులర్లోని విషయాల్ని జాగ్రత్తగా గ్రహించి ఎప్పటి మాదిరిగానే సర్కులర్పై సంతకం చేసి దత్తు మెహందర్జీకి కింగ్స్లో రహమాన్ చిరునామాకి తిరిగి పంపాలి. ఆ సాయంకాలం 5:30 గంటలకు మండల సభ్యుల్ని 2 బృందాలుగా విభజించి మెహరాబాద్లో వాలీబాల్ ఆట ఆడించారు. అన్నా సాహెబ్ కాలేను రిఫరీగా నియమించారు. సెయిలర్ ఒక బృందానికి నాయకుడు, సిద్ధు మరొక బృందానికి నాయకుడు. సెయిలర్ బృందంలో ఆది సీనియర్, బాబాదాస్, బాబు, జగన్, ఢాంకిన్, డాక్టర్ నీలు, కసం, కౌశ్య ఉన్నారు. సిద్ధు బృందంలో అన్నా 104, దత్తు, జంగ్లే, మురళి, పాద్రి, వెండు, సావక్, తాలియా ఉన్నారు. గెలిచిన జట్టుకి బాబా 28 రూపాయలు బహుకరించారు. మెహరాబాద్, అహ్మద్ నగర్, సింపల్గాంలో జరుగుతున్న పనుల్ని బాబా పరిశీలించారు. శ్రీమండలి వాళ్ళు తిరిగి మెహరాబాద్ వచ్చేందుకు ఏర్పాటు చేశారు. డిసెంబర్ హసార్నీలో బాబా ఒక వారం రోజులున్నారు. ఒక రోజున కృష్ణ బయట నడుస్తూ ఒక యువతిని చూశాడు. అతని మనసులో అభ్యంతరకరమైన ఆలోచనలు రావడం మొదలైంది. మనసు నుండి వాటిని కనిమేయలేకపోయాడు. బాధతో సిగ్గుపడుతూ రాత్రి కాపలాకు బాబా గది వద్దకు వెళ్ళాడు. ఎందుకు అలా ఉన్నామని కృష్ణను బాబా అడిగారు. జరిగిన విషయాన్ని బాబాకి తెలియజేశాడు. కాసేపు ఆగమని కృష్ణకు చెప్పి బాబా శ్రీమండ వద్దకు పోయి ఒక చిన్న కాగితం ముక్కను తీసుకొచ్చారు. ఆ పేపర్ పైన ఇలా రాస్తుంది: సచ్చిదానంద పరమానంద మేహర్ బాబా విజ్ఞానంద. సత్యం, ది రియాలిటీ, పరమానంద స్థితి అనగా భగవంతుని నిజస్థితి. గాడ్ అండ్ ది బియాండ్, మెహర్ బాబా సర్వజ్ఞుడు, మెహర్ బాబా ఆల్ నోయింగ్ వన్. ఈ రోజు నుండి ఈ 3 నామాల్ని రోజుకి 15 నిమిషాల పాటు వారం రోజులు జపించు అని కృష్ణకి బాబా సూచించారు. రాగం, తాళం చెప్పేటందుకు బాబా కృష్ణకి ఎదురుగా నిల్చొని కృష్ణ ఒక్కోలేను చెబుతుంటే బాబా చేతులతో తాళం వేశారు. బాబా స్వయంగా కృష్ణని ఒక గది లోపల ఉంచి బయట తలుపు మూశారు. 15 నిమిషాల తర్వాత బాబా వచ్చి ఎలాంటి అనుభూతి కలిగింది అని కృష్ణని అడిగారు. ఆ ఆలోచనలు మరి రాలేదని కృష్ణ చెప్పగా బాబా కృష్ణ ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని నిమిరారు. చింతించవద్దని అతనికి భరోసా ఇచ్చారు. డిసెంబర్ 15న బాబా శ్రీ పురుష మండలితో మసార్నీ నుండి బయలుదేరి సాయంకాలానికి మెహరాబాద్ చేరుకున్నారు. తరువాత 10 రోజులు మెహరా జన్మదినాన్ని జరిపేందుకు కావలసిన ఏర్పాట్లలో మునిగిపోయారు. డిసెంబర్ 23న ముంబై, పూనా నుండి ప్రేమికులు మెహరాబాద్ చేరుకున్నారు. వారిలో కాకాబరియా, ఆలీ అక్బర్ అంటే అలోబా, నర్గీస్, ఆర్నవాజ్, బాను కన్ఫెక్షనర్, హోమీ షాపూర్జీ, ఇంకో 2 కొత్తగా వచ్చిన స్త్రీలు, కరాచీ నుండి రోడా దుభాష్ మరియు ఆమె అత్తగారు ఉన్నారు. రోడా దుభాష్ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. రోడా దుభాష్ యొక్క అత్తగారు మంచి భక్తి శ్రద్ధలున్న బాబా ప్రేమికురాలు. కానీ ఆమె కుటుంబం, ముఖ్యంగా ఆమె భర్త బాబాకి వ్యతిరేకి. అవకాశం దొరికినప్పుడల్లా బాబాను దర్శించేందుకు రోడా దుభాష్ అత్తగారు దొంగతనంగా వచ్చేస్తుండేది. బాబా దేవుడని తన పిల్లలకు కూడా ఎప్పుడు చెబుతుండేది. నిజానికి ఆమె కాబోయే కోడలు రోడాకు బాబా అంటే నమ్మకం లేదు.
44లో ఆది దుబాష్తో రోడాకు నిశ్చయమైంది. ఆది దుబాష్ బాబా ప్రేమికుడు అని తెలిసి నిబిడిపోయింది. ఆదిని రోడా బాగా ఇష్టపడింది. అందుచేత పెళ్లి అతనితోనే జరగడానికి ఒప్పుకుంది. ఆది పట్ల ఉన్న ప్రేమ అతన్ని మెహర్ బాబా అనే వ్యక్తి నుండి దూరం చేసి తన వద్దకు ఆదిని రప్పిస్తుందని రోడా ఆశపడింది. ఈ మధ్యలో మీను ఖలాస్ ఆదికి వరుసకు సోదరుడవుతాడు. ఆది తల్లి తరచుగా బాబాను గురించి రోడాకు చెప్పేవాళ్ళు. ఈ కుటుంబానికి కాబోయే కోడలుగా మర్యాద కోసం వాళ్ళు చెప్పే వింటుండేది. కానీ ఆమెకు మనసులో బాబా అంటే సద్భావం లేదు. రోడా చిన్నప్పటి నుండి మత సాంప్రదాయాలున్న పిల్ల, మంచి సాహసి కూడా. రోడా మనసులో ఒక రహస్య వాంఛ ఉండేది. అది వివాహం రోజున భగవంతుడు మనకి ఆశీస్సులు అందించడానికి సూచనగా వర్షం కురిపించాలని, కొన్ని చిరువాను జనులైనా కురిపించాలని ఆమె మనసులో కోరుకునేది. గత కొన్ని నెలలుగా మెహర్ బాబా గొప్పతనం గురించి అంతా చెప్పుకోగా వింటున్న రోడా కరాచీలో వివాహానికి కేవలం ఒక్కరోజు ముందు అంటే 1945 జూలై 1వ తేదీన ఆమె బాబాకు ఒక సవాలు విసిరింది. వారంతా అంటున్నట్టు, నీవు నిజంగా అంత గొప్పవాడివే అయితే దివ్యలోకపు ఆశీస్సులు నా పెళ్లి రోజున నాకు పంపించు అని బాబాకు సవాలు విసిరింది. కానీ పెళ్లి సందడిలో రోడా ఈ విషయం పూర్తిగా మర్చిపోయింది. ఆమెది సంపన్న కుటుంబం. పెళ్లికి 1000 మంది అతిథుల్ని ఆహ్వానించారు. సాధారణంగా కరాచీలో వాతావరణం పొడిగానే ఉంటుంది. అక్కడ సరిగ్గా వర్షాలే కురవవు. మహా అయితే సంవత్సరానికి 1 లేదా 2 వర్షపాతాల కన్నా ఎక్కువ కురవవు. కానీ ఆ జూలై నెలలో నడి వేసవిలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. ఎటువంటి హెచ్చరిక లేకుండా కుండపోతగా వర్షం కురిసింది. ఒక అర్ధగంటలో ఎక్కడ చూసినా మోకాలి లోతున నీరు పారింది. కరాచీ అంతా వరదమయమైంది. 1945వ సంవత్సరంలో కరాచీలో ఇదే మొదటిది చివరిది అయిన వర్షం. రోడా మొదటిసారిగా బాబాను చూసినప్పుడు ఆమెను, ఆమె భర్తను బాబా వద్దకు పిలిచి, నా నుండి ఏమైనా కోరుతున్నారా అని బాబా అడిగారు. రోడా ఏమీ మాట్లాడలేదు. కానీ పెళ్లి రోజున దివ్య కానుకగా వర్షాన్ని నీవే పంపావు అన్న ఆలోచన మాత్రం ఆమె మనసులో పదే పదే మెదులుతోంది. రోడా బాబాకు శాశ్వతంగా అంకితం అయిపోయింది. బాబా నుండి తన భర్తను దూరంగా లాగేద్దామనుకున్న ఆమె చివరికి ఈ విధంగా బాబా పాదాల వద్దకు లాగబడింది. 1945 డిసెంబర్ 25న మెహ్రా జన్మదినాన్ని అద్భుతంగా జరిపారు. బొంబాయి, పూనా నుండి వచ్చిన ప్రేమికులే కాకుండా అహ్మద్ నగర్ నుండి చాలా మంది ప్రేమికులు ఈ ఉత్సవంలో పాల్గొన్నారు. ఖవ్వాలీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. వచ్చిన ప్రతి ఒక్కరూ బాబాను దర్శించుకునేందుకు ఆ సందర్భాన్ని చక్కగా ఉపయోగించుకున్నారు. ఇక్కడ ఒక కవిత ఉన్నది. మెహరాబాద్ అనే ఉద్యానవనంలో ప్రేమికుల హృదయాల్లో మార్మోగే ప్రతిధ్వనులతో ప్రేమ విరులు విచ్చుకున్నాయి. మెహరాబాద్ అనే ఉద్యానవనంలో ప్రేమికుల హృదయాల్లో మార్మోగే ప్రతిధ్వనులతో ప్రేమ వీరులు విచ్చుకున్నాయి. ఆ వనానికి రాణి అయిన మెహ్రా జన్మదిన సంబరాల ఉద్వేగంలో ఆ దివ్య క్షేత్రానికి ప్రభు అయిన మెహ్రుని కీర్తిస్తూ, ఆ వనానికి రాణి అయిన మెహ్రా జన్మదిన సంబరాల ఉద్వేగంలో ఆ దివ్య క్షేత్రానికే ప్రభు అయిన మెహ్రుని కీర్తిస్తూ వెలువడిన మధురగానంతో పరిసరాలు పొంగి పులకించాయి. యుగ యుగాలుగా సృష్టికర్త అవతరించి జీవుల హృదయాలను ఉత్తేజపరిచి పునరుజ్జీవాన్ని ప్రతిష్ఠిస్తాడు. మెహరుని కీర్తిస్తూ వెలువడిన మధురగానంతో పరిసరాలు పొంగి పులకించాయి. యుగ యుగాలుగా సృష్టికర్త అవతరించి జీవుల హృదయాలను ఉత్తేజపరిచి పునరుజ్జీవనాన్ని ప్రతిష్ఠిస్తాడు. ఆ వనానికి రాణిగా దీప్తి చెందేందుకు ఒక్క శ్రీమూర్తికి ఆ దివ్య ఆశీస్సులు దక్కుతాయి. ఆ వనానికి రాణిగా దీప్తి చెందేందుకు ఒకే ఒక్క శ్రీమూర్తికి ఆ దివ్య ఆశీస్సులు దక్కుతాయి. జన్మజన్మలుగా ఉద్యానవన దేవత చేసిన తపస్సు వలనే ఆమెకు ఆ దృష్టిలో లభించింది. జన్మజన్మలుగా
ఉద్యానవన దేవత చేసిన తపస్సు వల్లనే ఆమెకి ఆ దృష్టి లభించింది. తాను ఆచరించిన తపో జ్యోతి నుండి జాలువారిన కన్నీటి బాష్పాలతో వనమంతా తడిసింది. తాను ఆచరించిన తపోజ్యోతి నుండి జాలువారిన కన్నీటి బాష్పాలతో వనమంతా తడిసింది. ఈ యుగంలో ఈ మహద్భాగ్యం మెహరాను వరించింది. ఆమె భాగ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. పవిత్రత అనే జ్యోతి వెలుగుతో నిండిన హృదయమే ఈ భాగ్యాన్ని అందుకునేందుకు యోగ్యతను పొంది ఉంది. పవిత్రత అనే జ్యోతి వెలుగుతో నిండిన హృదయమే ఈ భాగ్యాన్ని అందుకునేందుకు యోగ్యతను పొంది ఉంది. రామునితో పాటు సీతను, కృష్ణునితో పాటు రాధను ఆరాధించినట్లు దైవీ మానవుడు భూమిని అవతరించినప్పుడు తన ప్రీతముడైన మెహరునితో పాటు మెహరాను కూడా లోకం ఆరాధిస్తుంది. దైవీ మానవుడు భూమిని అవతరించినప్పుడు తన ప్రీతముడైన మెహరునితో పాటు మెహరాను కూడా లోకం ఆరాధిస్తుంది. ఈ కవిత చదువుతూ ఉంటే మనకి రామాయణం తెలిసిన లేదా ఆ తరువాత భారతం తెలిసిన ఏం తెలిసినా భగవంతుని యొక్క ఆగమనంలో ఆకారంలో ఎవరికీ దక్కనటువంటి ఒక అద్భుతమైన ఆశీస్సు మెహరాకు బాబా అందించారు. అంచేత ప్రీతములతో పాటు మెహరుబాబాతో పాటు మెహరాను కూడా లోకం ఆరాధిస్తుంది అని మనకి ఇక్కడ చెప్పబడింది. వచ్చిన అతిథులతో జన్మదినం తరువాత డిసెంబర్ 26న బాబా సమావేశమయ్యారు. తన నామాన్ని వ్యాప్తి చేస్తూ తన విశ్వకార్యానికి సంబంధించిన సందేశాలని కార్యకలాపాలని గూర్చి ప్రజలకు తెలియజేస్తున్న తన సన్నిహిత ప్రేమికుల కార్యకలాపాల గురించి అడిగి తెలుసుకున్నారు. బాబాదాస్ ఉత్తర భారత్లో పర్యటించి ఉత్తరప్రదేశ్లోని హమీర్పూర్ జిల్లాలో బాబా ప్రేమను వ్యాప్తి చేశాడు. అతడిప్పుడు మెహరాబాద్ వచ్చాడు. సంవత్సరాల తర్వాత మొత్తం హమీర్పూర్ జిల్లా అంతా బాబా పాదాల చెత్త వ్రాలనుంది. వేరొక వ్యక్తిని తన మాధ్యమంగా ఉపయోగించి తన లక్ష్యాన్ని సఫలం చేసుకుంటాడు బాబా. బాబా కార్య విధానం ఇలాగే ఉంటుంది. తన విశ్వ కార్యక్రమం కోసం మద్రాసు వెళ్ళి 1946 ఫిబ్రవరి 15 తిరిగి మెహరాబాద్ రమ్మని బాబాదాస్కు విభూతికి ఆదేశాలు ఇచ్చారు. పూనావాసి సదాశివ్ పటేల్ తన సర్వస్వాన్ని బాబాకు సమర్పిస్తానంటూ తన అభిమతాన్ని వెలువచ్చాడు. అప్పుడు బాబా సమయం వచ్చినప్పుడు నీ కోరికలు అంగీకరిస్తాను, ప్రస్తుతానికి ఆగు, నీ సర్వస్వము నాకే చెందుతుందని గ్రహించు అని అభిమిచ్చారు. పాడి పరిశ్రమ స్థాపించడానికి వామన్ సబ్నిస్కి బాబా అనుమతిచ్చారు. వామన్ బాబాతో హైదరాబాద్లోను టోకాలోను తొలి రోజుల్లో ఉండేవాడు. ఇప్పుడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఉంటున్నాడు. ఈ సమయంలోనే తనకు అవిధేయుడై పునర్వివాహం చేస్తున్న ఢాకేను బాబా క్షమించాడు. ఢాకే తన భార్యతో వచ్చి బాబాను కలుసుకున్నాడు. బాబా బొంబాయిలోని తన ప్రేమికులను కూడా కలుసుకున్నారు. కాశ్మీర్లోని శ్రీనగర్లో ఉన్న ఛాంజీ సమాధి పైన సమాధి పలకాన్ని ఏర్పాటు చేయడంపై నారీమన్కి ఆర్నవాజ్కి బాబా సూచనలు ఇచ్చారు. ఛాంజీకి తమ గౌరవ ప్రపత్తుల్ని చాటుకునేందుకు వారు 1946 ఆగస్టులో శ్రీనగర్ వెళ్లారు. సమాధి పలక అమర్చినప్పుడు వారు అక్కడే ఉన్నారు. దానిని లాహోర్లో తయారు చేయించారు. బాబాదాస్ ఆ పలకాన్ని శ్రీనగర్ తీసుకెళ్లాడు. ఆ స్మారక చిహ్నం పైన ఇలా చెక్కించారు: తరం రోజు హెచ్ దాదా ఛాంజీ బ్రాకెట్లో ఛాంజీ, అహ్మద్నగర్, దక్కన్ వాస్తవ్యులు, శ్రీ మెహర్ బాబాకు అత్యంత ఉద్వేగభరితుడు, అతి సన్నిహితుడైన శిష్యుడు. డిసెంబర్ 26న మెహరాబాద్ వదిలి అందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. మెహరాబాద్ లో తన ఏకాంత వాసానికి
కావలసిన ఏర్పాట్లు చేర్చడంలో బాబా నిమగ్నమయ్యారు. బాబా ఆదేశాల ప్రకారం దిగువ మెహరాబాద్ లో బాబా ఏకాంతానికి కావలసిన ఏర్పాట్లన్నీ పెండు పాద్రి పూర్తి చేశారు. ఖైకోబాద్ కొరకు దిగువ మెహరాబాద్ లో చిన్న కుటీరాన్ని నిర్మించారు. బాబా తన ఏకాంతవాసం 40 రోజుల పాటు అందులో చేద్దామనుకున్నారు. పెండు పాద్రి దానికి అన్ని వైపులా వెదురు తడికలతో గడిలాగా కట్టించారు. క్యాబిన్ చుట్టూ ఇలా చేయడంతో ఎవరు లోనికి చూడలేరు. బాబా తన ఏకాంతవాసానికి సంబంధించిన రోజువారీ చేయవలసిన పనులు వగరాలను గురించి ఇలా తయారు చేయించారు. చూడండి, కాపలాదారులు కాకాబరియా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 3 వరకు ఆది సీనియర్, మధ్యాహ్నం 3 నుండి 5 వరకు విఠల్ భోక్రే, 4:30 నుండి సాయంకాలం 7 వరకు ఖైకోబాద్, సాయంకాలం 7 నుండి 9 వరకు కృష్ణ, రాత్రి 9:30 నుండి 6:30 వరకు కృష్ణ. బాబా రోజువారీ దినచర్య 6:30 నుండి 7:30 వరకు స్నానం, ఉదయం 7:30 ఉదయపుటి, మధ్యాహ్నం 12 భోజనం, మధ్యాహ్నం 4 మధ్యాహ్నపుటి. ఏకాంతవాస సమయంలో బాబా ఉపవాసం చేయవలసి ఉంది. మొదటి 10 రోజులు రోజుకు ఒక్కసారే భోజనం చేస్తారని బాబా ప్రకటించారు. తరువాత 12 రోజులు కేవలం వెజిటబుల్ సూప్ కానీ మజ్జిగ కానీ తీసుకుంటారు. ఆ తరువాత 12 రోజులు నారింజ రసం తాగుతారు. చివరి 3 రోజులు కేవలం నీళ్లు తాగే ఉంటారు. 1946 జనవరి 3వ తేదీ గురువారం నాడు దిగువ మెహరాబాద్ లోని ఖైకోబాద్ కుటీరంలోకి బాబా ప్రవేశించారు. 5వ తేదీన ఆమందాన్ నుండి మస్తు ఆలీషాను తీసుకొచ్చారు. తరువాత వచ్చే వారం రోజులు ఆలీషాతో బాబా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఒక్కొక్కసారి మధ్యాహ్నం 12 గంటల తరువాత కూడా పనిచేశారు. అతనితో జనవరి 12వ తేదీ వరకు పనిచేసి తిరిగి అతన్ని అహ్మద్నగర్ పంపించారు. అప్పుడు బాబా బొంబాయి నుండి ఆ పరిసర ప్రాంతాల నుండి మస్తుల్ని తీసుకురమ్మని బైదుల్ని పంపారు. బైదుల్, భయాందర్, కుర్లా, మహిమ్ నుండి సూక్ష్మ చైతన్యంలో ఉన్న 3 మస్తుల్ని తీసుకొచ్చాడు. బాబా ఒక్కొక్క మస్తుతో 4 రోజులు కూర్చుని పనిచేశారు. నేను విరామంగా ప్రయాణాలు చేసి కొన్నాళ్ళు ఏకాంతవాసాలు చేసిన తర్వాత ఇప్పుడు చేస్తున్న ఈ ఉపవాసం మస్తు కార్యక్రమం వాస్తవానికి బాబాకి ఆధ్యాత్మిక విశ్రాంతిని కలుగజేశాయి. జనవరి 19 సాయంత్రం బాబా క్యాబిన్ ముంగిట సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు కంపెనీ గాయకులు గజల్స్ గానం చేశారు. దానికి మండలి వారిని మాత్రమే పిలిచారు. సిద్ధు కూడా హాస్యభరితమైన వికృత చేష్టల్ని బాబా చేసి బాబాకు నవ్వించాడు. జనవరి 24న మండలికి బాబా ఈ విధంగా తెలియజేశారు. ఈ రోజు నా ఏకాంత వాసంలో 20వ రోజు. రోడ్డు పైన వెళ్లే ట్రాఫిక్ వల్ల వచ్చే శబ్దాలతో నా కార్యక్రమం నిర్వహణలో నేను చాలా ఇబ్బందిని ఎదుర్కొంటున్నాను. అందువల్ల మిగతా 20 రోజులు ఏకాంతవాసాన్ని పింపల్గాంలో నిర్వహించాలని నిర్ణయించాను. పింపల్గాం ఎటువంటి శబ్దాలు లేని సహజసిద్ధమైన ఆవాసం. రేపటి నుండి పింపల్గాం వెళ్లేంత వరకు నేను జరిపేది పాక్షిక ఏకాంతవాసం. ప్రస్తుతం నేనున్న చోటనే దీన్ని కొనసాగిస్తాను. ఏదైనా అవసరమైన పని కోసం అవసరమైన వ్యక్తుల్ని కలిసే